నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో స్థానిక సమరం ఒక అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్టు ఎందుకు తయారైంది? 42% రిజర్వేషన్ల కోసమే ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయా? లేదంటే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్టులు తీసుకుని పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని పల్లె పోరును వాయిదా వేస్తూ వస్తోందా? బలహీన వర్గాలకు అండగా నిలిచామని చెప్పుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ స్వింగ్ అవుతున్నాయా? లేదంటే ప్రత్యర్థి పార్టీలను తెలివిగా దెబ్బ కొట్టేందుకు వెయిట్ అండ్ సీ ఫార్ములాను రేవంత్ అప్లై చేయనున్నారా? చిన్న పల్లె సమరానికి రాష్ట్ర సరిహద్దులు దాటి బీహార్ రాష్ట్రానికి ముడిపెడుతూ పొలిటికల్ గుసగుసలు ఎందుకు వస్తున్నాయి? బీహార్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఒకవేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలు, ఇలా ఒక్కో రీజన్ స్థానిక సమరాన్ని ఇంకాస్త దూరం జరుపుతున్నాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ఘంటాపథంగా చెబుతోంది. అయితే ఒక చట్టం చేసేందుకు ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు పెడతారు, ఎన్నిసార్లు చట్ట సవరణ చేస్తారు, ఎన్నిసార్లు ఆర్డినెన్స్ ఇస్తారు, ఎన్నిసార్లు బిల్లులు పెడతారని రాష్ట్రంలోని విపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నిస్తోంది. సర్కార్ వచ్చిన మొదట్లో మొదలెట్టాల్సిన ప్రక్రియ ఏదో తూతూ మంత్రంగా చేసి చిత్ర విచిత్రాలుగా బిల్లులు, ఆర్డినెన్సులు చేస్తూ తాజాగా జీవోల పేరుతో ఫీల్డర్లు వదలటం రేవంత్కు చిత్తశుద్ధి లేదనే విషయాన్ని, పాలనా అనుభవ లేమిని తెలియజేస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. బీసీలో ముస్లిం రిజర్వేషన్లు ఏంటనే వివాదాన్ని బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. 3 పార్టీలు చెప్పేది బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే. అయితే లోపం ఎక్కడ ఉందంటే మాత్రం మీ దగ్గరే అంటే మీ దగ్గరే అన్నట్టు ఒక పార్టీపై మరో పార్టీ ఆడిపోసుకుంటోంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలన్న హైకోర్టు డెడ్ లైన్ పై అప్పుడే రచ్చ మొదలైంది. 42% రిజర్వేషన్ల కోసం జీవోకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ఫీలర్లను సర్కారు వదిలింది. పంచాయతీ పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ వర్గాలు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఆఫ్ ద రికార్డుగా లెక్కలు తీయాలని ఆదేశించాయి. హైకోర్టు డెడ్ లైన్ లోగా ఎన్నికలు నిర్వహించలేకపోవడానికి సహేతుక కారణాలు వివరించేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తూ తీసుకొచ్చిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండటాన్ని ఉన్నత న్యాయస్థానానికి తెలిపేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు లీకులు వచ్చాయి. అలాగే రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నట్టు కొద్దిమంది కోర్టును ఆశ్రయించడం కూడా ఎన్నికల హీట్ను పెంచింది. దీనిపై హైకోర్టు ప్రారంభ దశలోనే పిటిషన్ కొట్టివేయడం కోసమేరు. ఊహాగానాలతో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. మరోవైపు రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు జరగాలంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నాటి తమిళనాడు సీఎం జయలలిత ఆనాడు ప్రధానమంత్రి నరసింహారావును ఒప్పించిన విధంగా రిజర్వేషన్లపై మోడీని రేవంత్ ఒప్పించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. ఎన్నికలు జరగకపోవడానికి రిజర్వేషన్ల పెంపు అనేది ఏమాత్రం ప్రధానం కాదని, పార్టీపై ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే రేవంత్ టీం ఆచితూచి వ్యవహరిస్తోందనే టాక్ వస్తోంది. సర్కార్ పరిస్థితే చక్కగా ఉంటే రిజర్వేషన్లు ఇవ్వలేని పరిస్థితుల్లోనూ నెపం విపక్షాలపై నెట్టి ఎన్నికలు కానిచ్చేదనే మాటలు ఆఫ్ ద రికార్డుగా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై చేయాల్సిందంతా చేశామని ఇప్పటికే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చెప్పిన కాంగ్రెస్ పెద్దలు ఇక చేసేదేమీ లేదని, కోర్టులు చెప్పినట్టు నడుచుకోవడం మినహా మరే మార్గం లేదనే వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేస్తున్న ప్రభుత్వం తాము ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమేనని, కేంద్ర ప్రభుత్వం కోర్టు 42% రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తామని సర్కార్ చెప్తోంది. ఇందులో ఏది జరిగే అవకాశం ఉంది, ఎంత శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయి, ఎప్పట్లోగా ఎన్నికలు జరుగుతాయి అనేది ఊహకందని చిక్కుముడి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్గా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు, అండ్ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం నుంచి కేవీ గౌడ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి.
ముందుగా చరణ్ గారు, సో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాము అని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా అసెంబ్లీలో ఎన్నిసార్లు బిల్లులు పెడతారు, ఎన్నిసార్లు ఆర్డినెన్స్ తెస్తారు, ఎన్నిసార్లు జీవోలు వదులుతారు, అంటే ఇదంతా పాలన అనుభవం లేకపోవడము అనేది తేట తెల్లమవుతోంది అని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించినాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి రెండోసారి అవకాశం ఇచ్చి తర్వాత కేంద్రమే ఒత్తిడి చేస్తే కేంద్రం కూడా జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి ఒప్పుకొని ఇప్పుడు ఆల్రెడీ నార్థన్ స్టేట్లో జరుగుతూ ఉంది, నెక్స్ట్ దేశవ్యాప్తంగా జరగబోతూ ఉంది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలే, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, నరేంద్ర మోడీ గారు ఒప్పుకోలేదు, నితీష్ కుమార్ గారు ఆనాడు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కలిస్తే కేంద్రమేమో మేము కులగణనకు వ్యతిరేకం, రిజర్వేషన్ పెంచేదానికి వ్యతిరేకం అని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ మాత్రం మేము అనుకూలం అని చెప్పారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా అదే చేశారు. 42% రిజర్వేషన్ అదేవిధంగా అసెంబ్లీ బిల్లు పాస్ అవుతా ఉంటే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. కానీ అది కేంద్రం కాడికి పోయిన తర్వాత ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ అలా ఉంది కాబట్టి మేము వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం కేంద్రం చెప్తా ఉంది. అదే కాకుండా ముస్లింలకు సంబంధించి మరి దేశంలో అన్ని రాష్ట్రాల్లో లేరా అని చెప్పేసి ఆలోచించినప్పుడు గుజరాత్లో ఉన్నారు వాళ్ళు, మహారాష్ట్రలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, అదే కాకుండా రాజస్థాన్లో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారుల రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా మన్ కీ బాత్లో 20 తెగల సంబంధించిన ముస్లిం తెగలను నేను బీసీలో జాయిన్ చేసిన చెప్పి నరేంద్ర మోడీ గారే మన్ కీ బాత్లో మాట్లాడిన పరిస్థితి. గుజరాత్ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. అదే కాకుండా 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండి ముస్లింలకు సంబంధించిన బీసీలో ఉంటే వాళ్ళు తీసేస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చి తీసేస్తే మంచిగా ఉండేది. రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఇస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా జంతర్ మద్దతు ధర్నా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. అదేకాక బీసీ సంఘాలు ధర్నా నిర్వహించినప్పుడు జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు పోయి మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ జనగణనలో కులగణన చేస్తానని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. బీహార్లో ఎక్కువగా బీసీలుగా ఉంటారు, అదేవిధంగా బీసీలకు సంబంధించి ఓటు రావాలంటే ఖచ్చితంగా జనగణనలో కులగణన చేసిన తర్వాత బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచుతామని, చట్టసభలో రిజర్వేషన్ తీసుకొస్తామని, అదే కాకుండా కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటన వస్తుందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. అది కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అదే కాకుండా కేంద్ర ఓబీసీ మంత్రిత్వ శాఖకు ఆర్ కృష్ణయ్య గారిని చేస్తారని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య గారు అవుతారు. వారి ఆధ్వర్యంలోనే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ చట్టసభలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టబోతారని చెప్పి చర్చ రాదు. ఈ అంతా చర్చ కారణం కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టకపోతే ఈ చర్చే లేదు కదా. ఈ రోజు జనగణనలో కులగణన డిలేకి ఎవరు కారణం? మేడం డిలేకి ఓన్లీ గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు, అదే కాకుండా సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిమెంట్ పెండింగ్లో ఉన్నది. ఎందుకంటే జడ్జిమెంట్ తీర్పు రాలేదు. అదే కాకుండా ప్రశ్నించే అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గగయ్ గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. కాబట్టి 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గతంలో జడ్జిమెంట్ వచ్చింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం అప్పీలు పోయారు. అప్పీలు పోయినప్పుడు కూడా ఖచ్చితంగా మరి ప్రశ్నించే అధికారం లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా కంటిన్యూగా 5 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి మరి 5 సంవత్సరాల కాలం పాటు డిలే చేస్తే ఎట్లని చెప్పి మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. దానిలో భాగంగా తెలంగాణ సంబంధించిన కేసులు కావచ్చు, తమిళనాడు సంబంధించిన కేసులు కావచ్చు, ఇప్పటివరకు 22 బిల్లులు మాత్రమే పెండింగ్లు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో అన్ని బిల్లులు పాస్ అయ్యాయని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మాట్లాడింది. కాబట్టి మా కోర్టుల మీద గౌరవం ఉంది కాబట్టి కోర్టు పోయినాం. రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. ఆర్డినెన్స్ మీద మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం. కులగణన 2 సార్లు జరిగింది. 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన సర్వే తప్పని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం. వాళ్ళు ఒకరోజు చేసిన సర్వే కరెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ చేసినట్టు సర్వే తప్పని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పరిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. 33% ఉన్న రిజర్వేషన్ 23% తక్కువ చేసింది వాళ్ళే. వాళ్ళ ఆయనలో 12,000 మంది బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. 2 సార్లు వాళ్ళు ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ చేసి రావడం దాదాపు 26,000 మంది బీసీలకు అన్యాయం చేసింది వాళ్ళు. ఏమన్నంటే మేము చేసినట్టు వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జెడ్పీపీలుగా అవకాశం రాకుండా చేసింది వాళ్ళే. కాబట్టి దాన్ని సవరించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంటే చూసి ఓరవలేక కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఓబీసీ ప్రధానమంత్రి 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతారు, బీసీలకు ఇచ్చేది 3% మాత్రమే. వాళ్ళ గుజరాత్ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10% మాత్రం రిజర్వేషన్ ఇచ్చిన బీసీలకు, తర్వాత అది 24% అయిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్ 25% మాత్రమే. కాబట్టి ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, 90 మంది ఎంపీలు ఉన్నారు, 25 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు, కానీ బడ్జెట్లో నిధులు వేరు, బీసీలో రిజర్వేషన్ పెంచుతామంటే భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం.
జార్ఖండ్లో అమిత్ షా పోయి చాలా స్పష్టంగా మాట్లాడి 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా మాట ఇచ్చిండు. కాకపోతే జార్ఖండ్లో భారతీయ జనతా ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు మాట తప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కేరళలో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 50% సీలింగ్ ఎత్తేయడానికి ఆర్ఎస్ఎస్ కూడా మేము అనుకూలమే అని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. కాబట్టి ఇంతమంది మాట్లాడిన తర్వాత బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మీరు ఏమన్నా కేంద్రంలో మాకు చెప్పి చేసిరా, కేంద్రంలో మేము ఉన్నాం కాబట్టి మీరు చెప్పింది మీరు చేస్తామని చెప్పేసి వారు మాట్లాడుతాం. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజలు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి జీవో ద్వారా మాత్రం ఇవ్వాలని చెప్పి చాలా ముందరే ఉంది, చాలా దగ్గరలో ఉంది. మేడం ఇప్పుడు 30వ తారీఖు హైకోర్టు డెడ్ లైన్ ఇచ్చిర్రు, అది కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు. ఈ 30వ తారీఖు లోపు జియో ప్రకారం ఇచ్చే అవకాశం లేనప్పుడు డబుల్ బెంచ్ పోతారు, లేదు ఇచ్చే ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు చెప్పినప్పుడు ఖచ్చితంగా జియో ఇచ్చి మాత్రమే ఎలక్షన్ పోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు పడతా ఉన్నాయి. అదే కాకుండా మాకు 88 ఆలోచన లేదు, అదే కాక మాకు 88 కోట్ల డేటా ఉన్నది మా దగ్గర. మేము దేశంలో ఎవరి దగ్గర డేటా లేదు, మా దగ్గర డేటా ఉన్నది. ఒకనాడు కర్ణాటకను చూసి తెలంగాణ రాష్ట్ర కులగన్న చేయాలనుకుంటే ఇప్పుడు తెలంగాణ చూసి దేశం మొత్తమే కులగన్న చేసే పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఏమో తెలంగాణ చేసిన లెక్కలు తప్పని వాళ్ళు అంటారు, వాళ్ళ కాడ కూడా లెక్కలు లేవు. 1933 తర్వాత ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత ఎక్కడ కూడా దేశంలో లెక్కలు చేసిన పరిస్థితి లేదు. అయినా కూడా దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మేడం నార్థన్ స్టేట్ లో మేడం వాళ్ళు ఎవరితో చేస్తే అధికారులతో, మేము ఎవరితో చేసిన అధికారులే కదా. రేపు కేంద్రం అట్లా ఉండదు మేడం. ఇప్పుడు ఎట్టుంటదంటే ఇప్పుడు కేంద్రంలో రేపు ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర కులగణ చేసిన మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు చేస్తారు. ఇక్కడ తెలంగాణలో ఈ అధికారులే చేసేది. మేము కేసీఆర్ గారు లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒకరోజు సర్వే కరెక్ట్ అని మేము అంటలేము. అదే కాకుండా వాళ్ళు డైనింగ్ టేబుల్ కావచ్చు మామూలుగా కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు. మేము 2 సార్లు మేడం ఇప్పుడు 97.5% తెలంగాణ రాష్ట్రంలో వివరాలు నమోదు చేసుకున్నారు. వివరాలు నమోదు చేసుకుని వారు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ, డీకేఆర్ ఈ నలుగురు తప్ప తెలంగాణ రాష్ట్రంలో అందరు నమోదు చేసుకున్నారు. కల్వకుంట్ల కవిత గారు కూడా నమోదు చేసుకున్నారు కులగణలో వివరాలు. అదే కాకుండా చర్చ అవుతా ఉంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేసి వెళ్ళిపోతే కల్వకుంట్ల కవిత గారు బీసీ సంబంధించినటువంటి చర్చల్లో భాగస్వామ్యులు వాళ్ళు కులగణలో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇంకా అంతో ఇంతో మాట్లాడే అవకాశం నైతికత ఉందంటే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారు తప్ప ఎవరికి లేదు వాళ్ళకి. ఓకే రైట్. సో వెంకటరెడ్డి గారు, తెలంగాణలో ఈ 42% బీసీ రిజర్వేషన్లు బిల్లులకు సంబంధించి ప్రెసిడెంట్ ఆమోదం ఆలస్యం కావడానికి కేంద్ర ప్రభుత్వందే బాధ్యత అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడిందనే పద్ధతి లోపల ఈ 42% రిజర్వేషన్ మీద గత 7-8 నెలలుగా విన్యాసాలు చేస్తుంది, డ్రామాలు చేస్తుంది. ఎందుకంటే 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలు ఏనాడు కూడా ఓబీసీల గురించి ఆలోచించినటువంటి రాజ్యాంగమే రాష్ట్రము, మేమే అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రధానమంత్రిగా ఉన్నాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ తన అవసరాల కోసం లేకపోతే ఇతరత ఏదైనా ఉండాలి కాక సరే మంచిదే 42% గురించి మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భంలో ఆలోచన లేని పద్ధతి లోపల మనకందరికీ తెలుసు. వాళ్ళ మేనిఫెస్టో పేజీ నెంబర్ 16, 17, 18లో బీసీల సంబంధించినటువంటి అనేక అంశాల గురించి వాళ్ళు మాట్లాడినారు. దాంట్లో 42% గురించి మాట్లాడినారు. సంవత్సరానికి 20,000 కోట్లను 1,00,000 కోట్లు మేము బీసీలకు ఖర్చు పెడతామని చెప్పినారు. బీసీలకు సంబంధించినటువంటి 27,000 పదవులు, రాజకీయ పదవులు, 28,000 పదవులు వస్తాయని చెప్పినారు. వాళ్ళకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ వెంబడే రిలీజ్ చేస్తా ఉన్నారు. చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో, ఎంత రిలీజ్ చేసినారనేది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చట్టపరమైనటువంటి అంశం కొన్ని చట్టానికి లోబడకుండా చేయవలసినటువంటి కొన్ని అంశాలు బీసీలకు సంబంధించిన ఉన్నది. భారతీయ జనతా పార్టీ బీసీలకు 42% అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి దాంట్లో శిక్షభిషలు లేవు మాకు. వాళ్ళు 42%లో మళ్ళీ ముస్లింలను తీసుకొచ్చి పెడుతున్నటువంటి దాన్ని మేము వ్యతిరేకం. ఏ 42% అయితే ఉందో ఆ 42% కేవలము నిజమైన బీసీలకే వర్తించేయాలనేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, చిత్తశుద్ధి. వాళ్ళు మతపరమైనవి రకరకాలుగా చెప్తున్నారు, అవన్నీ చర్చ కార్యక్రమం మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. లేవనెత్తినటువంటి పాయింట్ అదే కదా, ఇప్పుడు అక్కడే కదా ఆగిపోయింది బీసీ సమాజం అంతా. అదే కాదు, ఇంకా కొన్ని విషయాలు చెప్తారు. 4% రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినారు మేడం, అది ఇంకా సుప్రీంకోర్టులో 20 సంవత్సరాల నుంచి పెండింగ్. దాని మీద ఒక జడ్జిమెంట్ లేదు, ఇంతవరకు రాలే. నేను అంటున్నది ఏంటంటే ఆనాడు ఇస్తున్నారు, నా అమలు చేస్తున్నారు, వేరే సంగతి. అన్ని తెలిసి కూడా చట్ట పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలు కావు అని తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని భ్రమలోకి తెచ్చి ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు మా వైపు చూపించేటువంటి, మా మీద పుడుతు చల్లే ప్రయత్నం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం. ఇవల్ల వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ ఇస్తున్నారు. అసలు దేశంలో ఒక విధానం ఉంటుంది, బీసీకి సంబంధించినటువంటి విధానం ఉంటుంది. సరే ఇవాళ మంచికో చెడ్డకో వాళ్ళన్నరా మేమన్నా వాళ్ళ డిమాండ్ మీద అయిందా ఏదంటే గౌరవ ప్రధానమంత్రి గారు జనగణనతో పాటు కులగణన ఇస్తున్నారు.
దాంట్లో అనేక ఉద్దేశాలు ఉన్నాయి. కులగణన చేసిన తర్వాత రేపు చట్టసభల్లో కూడా బీసీలకు అవకాశాలు రావచ్చు. రావద్దని ఎందుకంటున్నాం అంటే రావాలా, కోరుకుందాం, అట్లాంటి ఆశనే మనం కోరుకుందాము. అంతా 1.5 year లోపల అన్ని జరిగిపోతాయి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటిది ఏంటి, పక్కన ఉన్నటువంటి వాళ్ళు పాలిస్తున్నటువంటి కర్ణాటకలో ఏం జరిగిందో చెప్పాలా, బీహార్లో ఏం జరిగిందో చెప్పాలా. ఈ కేసును చట్ట వ్యతిరేకంగా ఉండేటువంటి పద్ధతి లోపల మూవ్ చేసిండ్రు. ఇవాళ రాష్ట్రపతిని గవర్నర్ గురించి మాట్లాడుతున్నారు. 50% క్యాప్ ఉంది సుప్రీంకోర్టు యొక్క పరిమితి అనేటువంటి అందరికీ తెలుసు. దాని కాదని గవర్నర్ గారు ఎట్లా సంతకం పెడతారు, రాష్ట్రపతి గారు ఎట్లా సంతకం పెడతారండి? ఆల్రెడీ తమిళనాడు కేసు మేడం 9th షెడ్యూల్ లో ఉన్నటువంటి కేసు సందర్భం లోపల గౌరవ సుప్రీంకోర్టు వేసినటువంటి వ్యాఖ్యానాలను గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ మీరు దీంట్లో తీసుకోవాలనుకుంటే ఏది 9వ షెడ్యూల్లో తీసుకోవాలనుకున్నప్పుడు ఒక స్పష్టమైన ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అధికారుల డెడికేటెడ్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఉండాలన్నారు. బీహార్లో ఏం జరిగింది మేడం, 2023లో 24% ఉన్న మొత్తం మేము సామాజిక వర్గాలు కాబట్టి మాకు ఆ 50% నుంచి 65% ఇవ్వండి అని బీహార్లో పెడితే కోర్టు కొట్టేసింది అక్కడ. నేను ఎందుకంటున్నానంటే ఆలోచన లేకుండా దానికి అనేక కోణాలు మహారాష్ట్రలో కొట్టేసింది. ఇప్పటికన్నీ పెండింగ్ లో ఉన్నటువంటిది దానికి ఒక పద్ధతి ఉండాలి కదా, పద్ధతి లేకుండా చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడుతున్నటువంటిది. వాళ్ళు చరణ్ గారు చెప్తున్నది ఏంటంటే డెడికేటెడ్ కమిషన్, వాళ్ళకి ఐడియానే లేదు. డెడికేటెడ్ కమిషన్ తెలంగాణ హైకోర్టు కామెంట్ చేసే వరకు నిరంజన్ గారు బీసీ కమిషన్ వాళ్ళే తీసుకొస్తారు ఇన్ఫర్మేషన్. ఆదిలాబాద్ కి స్టార్ట్ చేసిన నాకు నవ్వు వచ్చింది. వాళ్ళు ఇక మేము తీసుకొస్తాం, మొత్తం డేటా తీసుకొస్తాం, అమలు పడతాయి కాదు. డెడికేటెడ్ కమిషన్ అంటే ఇండిపెండెంట్ ఉండాలి, జ్యుడిషియరీ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, ఫైనాన్షియల్ పవర్ ఉండాలి, ప్రతి ఇంటికి కావాలి. ఇప్పుడు మేము జనగణన చేయబోతున్నది. జనగణన ఫస్ట్ ఏం జరుగుతుంది మేడం, రేపు రోజా గారు మీరు గమనిస్తారా, ప్రతి ఇంటికి నెంబర్ వేస్తారు. ప్రతి ఇంటికి నెంబర్ వేసిన తర్వాతనే జనగణన జరుగుతుంది. అట్లా ఉండాల పద్ధతి లోపల. ఇప్పటికి 3 లక్షల మంది వివరాలు ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. 2 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత అన్సైంటిఫిక్ గా సాంకేతిక. కానీ ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తప్ప మొత్తం అంతా తెలంగాణ సమాజం అంతా వాళ్ళ డేటా ఫిక్స్డ్ డేటాలోనే 3 లక్షల మంది ఇవ్వలేదు అనేటువంటిది. వాళ్ళ రాజకీయం కోసం మాట్లాడుకోండి. వాళ్ళ నలుగురు లేకపోతే ఏమైతుంది, వాళ్ళు వదిలేండి, పక్కకు వదిలేండి. నేనేమంటున్నా అంటే అంత పకడ్బందీగా నిర్వహించాము. పకడ్బందీ ఎక్కడండి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఓన్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్ గా సెన్సస్ కమిషన్ చేస్తుందండి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ బాడీ ఇది. దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించినారు, 15,000 కోట్ల రూపాయలు కేటాయించినారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటిది. వాళ్ళు చేస్తారు అదంతా కూడా. అట్లా కాదు, వీళ్ళు హడావుడి ఏంటంటే తొందర ఓట్లు తీసుకున్నారు కాబట్టి హడావుడి. పాపం సామాజిక ఇప్పుడు గౌడ్ గారు ఉన్నారు ఇక్కడ డిబేట్ లో, వాళ్ళంతా కూడా నిజానికి అందరూ కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు 42% కావాలి, ఆ వర్గాలకు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం, న్యాయంగా కోరుకుంటున్నాం. మేము వాళ్ళలాగా ముస్లింలు తీసుకొచ్చి వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితులు మేము లేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా నమ్మినారు. అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంది, ఏ బిల్లు పాస్ అయితే ఇంతవరకు పబ్లిక్ డొమైన్ పెట్టలే. ఏ క్యాస్ట్ ఎంత, ఎవరికి యాదవులు ఎంత, గౌడ్లు ఎంత, మున్నూరు కాపులు ఎంత, రెడ్డిలు ఎంత, బ్రాహ్మణులు ఎంత, వైశ్యులు ఎంత ఇంతవరకు పెట్టకుండానే దాని గురించి నడిపిస్తున్నటువంటి సందర్భం. నేనేమంటున్నా మేడం అంటే దీనికి గవర్నర్ గారు ఇవ్వలేదు, రాష్ట్రపతి గారు ఇవ్వలేదు అనేటువంటి దానికి చాలా లీగల్ అంశాలు ఉన్నాయి. మండల్ కమిషన్ 27% వచ్చేటప్పటికీ అప్పుడు ఇచ్చినటువంటి ఇందిరా సహాని కేసు 89-92 కేసులో చెప్పబడినటువంటిది 9 మంది జడ్జీలు రాజ్యాంగ కోర్టు సుప్రీంకోర్టు చెప్పినటువంటిది 6:3లో 50% క్యాప్కు సంబంధించి 3 అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా విధించినారు. అది ఉన్నది. ఇంకా అదే విధంగా మనం చూసినటువంటిది ఏంటంటే కేశవానంద భారతి కేసు ఉంది. దీనికి 1973లో ఫండమెంటల్ రైట్స్ కింద వచ్చినప్పుడు చాలా సందర్భాల లోపల అది ఆధారం ఇవ్వాల. అది ల్యాండ్ రిఫార్మ్స్ కు సంబంధించినటువంటిది 9th షెడ్యూల్లో పెడితే సుప్రీంకోర్టు కామెంట్ చేసింది తెలుసా. కోర్టు 9th షెడ్యూల్లో వస్తే సుప్రీంకోర్టు రివ్యూ చేయడానికి రివ్యూ లేదు, కానీ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది తమిళనాడు కేసు ఇచ్చింది అంటున్నారు కదా. స్టిల్ ఇట్ ఇస్ పెండింగ్ ఇన్ ద సుప్రీంకోర్టు అని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. 20 ఏళ్ల నుంచి అవసరాలు ఉన్నాయి. రిజర్వేషన్ మాత్రం అక్కడ కేటాయించిన ఆ పర్సంటేజ్ ప్రకారమే అవుతోంది కదా. ఏ రాజకీయ రిజర్వేషన్ ఉందా చెప్పమనండి, లోకల్ రిజర్వేషన్స్ రాజకీయ ఉందా, విద్యా ఉపాధుల్లో ఉందా చెప్పమనండి, ఏదైనా చెప్పమనండి. కాంగ్రెస్ చరణ్ గారు ఉన్నారు కదా. కాబట్టి రిజర్వేషన్స్ వీళ్ళు రాజకీయాల కోసము, ఓట్ల కోసము ఆలోచన లేని రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తతంగము త్రిశంకు సర్గం లోపల స్థానిక సంస్థలు 3,200 కోట్లు 3,300 కోట్ల వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వము, వీళ్ళు ఎట్లా ఇస్తలేరు. కాబట్టి వాళ్ళ గ్రామ స్వరాజ్యము, గ్రామ గాంధీ కళలు ఉన్నటువంటి పరిపాలన అనేటువంటిది భ్రష్టు పట్టించే పద్ధతి లోపల ఇప్పటి కూడా కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దగ్గరికి వస్తుంది. మేము ఏమి ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అది కోర్టుకి వెళ్తే ఎట్టి పరిస్థితులు ఆగదు. మనం వెళ్ళాలని నేను కోరుకోవడం లేదు, వెళ్ళమని నేను. మరి వెంకటరెడ్డి గారు ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటారు? ఇక్కడ వీళ్ళేమో ఖచ్చితంగా జీవో వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము అని చెప్తున్నారు కాంగ్రెస్. వాళ్ళు చెప్తే వాళ్ళు ఎట్లా ఇస్తారో చెప్పాలా. ఇప్పుడు వాళ్ళ టాబ్లెట్ ఇస్తున్నారు మేడం, కడుపు నొప్పే లేదు, టాబ్లెట్ వేసుకొని ఏం చేస్తున్నారు, మాకు ఎట్టేటో అవుతుంది అంటున్నారు, మమ్మల్ని వేసుకోమంటున్నారు.
బీజేపీని మీరు కూడా టాబ్లెట్ వేస్తున్నట్టున్నారు. అది వాళ్ళ యొక్క విధానం ఇప్పుడు రాజకీయంగా కనపడుతున్నటువంటి విషయం. కాబట్టి చిత్తశుద్ధి లేనటువంటి రేవంత్ రెడ్డి గారు పక్క 55 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ వాళ్ళు చేయనటువంటి మోసం ఏదైతే బీసీలకు ఉందో, రేవంత్ రెడ్డి గారు 20 మాసాల లోపల బీసీల యొక్క అవమానించడం జరిగింది అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికీ ఐడియా ఉందంటే మీరు మనం ఈ డిస్కషన్స్ ఏం చేస్తున్నాం మేడం, మీడియాలో వస్తున్న కథనాలు, ఆఫ్ ద రికార్డ్ లో వస్తున్న కథనాలు తప్ప ఇంతవరకు ఒకటే చెప్తారు వాళ్ళు 42% ఇస్తాము. ఓసారి ఇక్కడ అంటారు, ఒకసారి జీవో అంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి రాష్ట్రపతి అంటారు, ఒకసారి గవర్నర్ అంటారు. ఇప్పుడు గవర్నర్ గారు 285 సంబంధించినటువంటి సవరణ కేసీఆర్ జమానాలో వచ్చినటువంటి ఏదైతే ఉందో 50% క్యాప్ మించకూడదు అనేటువంటి సవరణ ఏదైతే ఉందో దాన్ని కాదని గవర్నర్ గారు ఎట్లా సంతకం పెడతాడండి? దాని మీద కామెంట్ ఏదండి? రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు మీరు పంపినటువంటి బిల్లుల మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి దానికి ఎగెనెస్ట్ గా ఎట్లా చేస్తారు? వాళ్ళు ఏం జరిగింది అక్కడ కర్ణాటకలో ఎందుకు చేయలేకపోయినారో చెప్పమనండి. కాబట్టి ఒక దీని మీద తప్పకుండా బట్టి చూస్తే ఒకటి మేడం, ఓబీసీలకు న్యాయం జరగాల, ఆ వర్గాలు లాభపడాలి, ఆ వర్గాలు అభివృద్ధి కావాలి, రాజకీయంగా వాళ్ళు ముందుకు రావాలి. కానీ రైట్, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం అండి దత్తాత్రేయ గారు. సో దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు డిలే అవ్వడానికి అసలు ఈ పాపం కేసీఆర్దే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి విషయం. 2018 పంచాయతీరాజ్ చట్టంలో 50% మించి రిజర్వేషన్లు పెంచలేకపోవడానికి, ఆ తర్వాత ఉన్నటువంటి 34% నుంచి 23% తగ్గించినటువంటి పాపం మీదే కదా. ఇప్పుడు మీరు ఏ నైతిక హక్కు ఉందని కాంగ్రెస్ ని ప్రశ్నిస్తున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆడలేక మధ్యలో సరిగా లేదన్న చందంలాగా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ విఫలమైతే అక్కడ మా కేసీఆర్ గారి పేరు వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఏమంటా ఉన్నామంటే కామారెడ్డి డిక్లరేషన్ కేసీఆర్ ప్రకటించింది కాదు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించింది కేసీఆర్ కాదు, స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు వాళ్ళు ఇంకేమన్నారు, విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు ఇస్తామన్నారు, కాంట్రాక్టులు 42% ఇస్తామన్నారు, ఒక మంత్రిత్వ శాఖ ఇస్తాం ఎంబీసీలకు అన్నారు. ఏది నెరవేరిందండి? ఏది నెరవేరలేదు కదా. నెరవేరని ప్రతిసారి, విఫలమైన ప్రతిసారి కేసీఆర్ ని బద్నాం చేయాలా, కేసీఆర్ మీదకి నెట్టేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2018 సమయంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు గాని, హైకోర్టు తీర్పులు గాని రెండూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో జరిగినటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి తప్పిదాల వల్ల జరిగింది. ఆ పరిణామాలన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సవరించుకోవాలని చెప్పేసి మేము హైకోర్టుకు పోతే, హైకోర్టులో అది 50% స్లాబ్ అనే విషయం మీద ఆబ్జెక్షన్ చెప్తే మేము సుప్రీంకోర్టుకు పోయినాం. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కొట్లాడి తీసుకురావాలనే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% స్లాబ్ అనేటువంటిది ఇందిరాసాని కేసు అడ్డం పడుతుంది అని అంటే నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా, దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఓవరాల్ గా 50% స్లాబ్ దాటని రాష్ట్రం అంటూ లేదు. ఎక్కడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవుతా ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో 60% పైగే ఉన్నాయి తప్ప 50% స్లాబ్ అనేటువంటిది ఎప్పుడూ దాటిపోయింది. జస్ట్ 50% స్లాబ్ అనేటువంటి అంశాన్ని ముందు పెట్టేసి ఇవాళ బీసీలు రాజకీయంగా ఎదగకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రాజకీయ అవకాశాలను తుంగలు దొక్కాలని కుట్ర అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు చేస్తా ఉన్నాయి. ఎందుకు బీజేపీ అంటా ఉన్నామంటే నిజంగానే బీజేపీ నాయకులకు చిత్తశుద్ధినే ఉంటే, బీసీల పైన ప్రేమనే ఉంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్న పార్టీ అయితే ఇవాళ బీసీలకు ఇష్టమైనటువంటి రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏదో తొండికో మొండికో ఒక లెక్క వేసి పంపించింది, ఒక ఆర్డినెన్స్ కోసం ప్రయత్నం చేస్తుంది, ఒక బిల్లు పంపించి అసెంబ్లీ సాక్షిగా బిల్లును ఆమోదం చేపించి పంపించింది. ఇక్కడ బిల్లుకేమో బీజేపీ నాయకులు ఒప్పందం చెప్తారు కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కానీ రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కానీ తీసుకొని కలిసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి పోతుంది అనేటువంటి భయం. నేను ఏమంటా ఉన్నా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ హక్కులైన అవకాశాలను ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసింది. మేము డిక్లరేషన్ ప్రకటించలేదు, డెడికేషన్ గా పనిచేసినాం బీసీల కోసం. మేము వాళ్ళకు విద్యా ఉద్యోగాలలో అవకాశాలతో పాటు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు, కాలేజీలతో పాటు ఇవో స్పెషల్ గా వాళ్ళకు రాజకీయ అవకాశాలు కల్పించాం తెలంగాణ రాష్ట్రంలో. మీరు మహిళల రిజర్వేషన్ల విషయంలో కానీ, కౌన్సిల్ రిజర్వేషన్స్ లో కానీ, కార్పొరేషన్ చైర్మన్స్ లో కానీ, గ్రంథాలయ చైర్మన్స్ లో కానీ, మున్సిపల్ చైర్మన్స్ లో కానీ మేము మహిళలకు 50% రిజర్వేషన్ తీసుకొచ్చాం. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించినాం. కేవలం బీఆర్ఎస్ పార్టీని నెట్టేస్తే అప్పట్లో కేసీఆర్ గారి హయాంలో 23% తగ్గినాయి కదా, కేసీఆర్ కారణం అనేది చెప్తే జానారెడ్డి గారి కేసు, అది జానారెడ్డి గారు ఇచ్చినటువంటి కేసు, ఆయన పంచాయతీరాజ్ శాఖగా 1988 లో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి తీర్పు మొన్న వచ్చింది. దాన్ని మా హయాంలో జడ్జిమెంట్ వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని నిర్దాక్షిణంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ అప్పుడు ఎన్నికలు జరగలేదు. మా సమయంలో జరిగినాయి, మాకు ఆబ్జెక్షన్ గా చూసే ప్రయత్నం చేశారు. సో ఏది ఏమైనా కూడా
కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి రెండింటికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు అనేది కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టమైంది. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేస్తే నేను కొట్టినట్టు చేస్తా. ఇవాళ ఇక్కడ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తారు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ మాత్రం తీసుకోరు కాంగ్రెస్ వాళ్ళు. పోనీ బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిడతారు, బీఆర్ఎస్ ని తిడతారు, కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్న అసెంబ్లీ పంపించింది 47% బిల్లుని తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. ఇవాళ నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధినే ఉంటే, కాంగ్రెస్ కు చిత్తశుద్ధినే ఉంటే, ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ గారు బీజేపీ అపాయింటెడ్ గవర్నర్ గారు కదా, వై ఈస్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఆర్డినెన్స్ అండి? 6 నెలల్లో అది యాక్టివ్ గా ఉంటది కదా. ఇవాళ జీవోకు పోతా ఉన్నారు. ఆల్రెడీ రెడ్డి జాగృతి అధ్యక్షుడు అయినటువంటి పుట్టెం నరసింహారెడ్డి, మోహన్ రెడ్డి ఎవరు కేసు చేసినట్టుగా చాలా స్పష్టంగా ఇవాళ మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాం. అసలు జడ్జిమెంట్ రాకముందే, ఇంప్లిమెంట్ కాకముందే ఒక రెడ్డి జాగృతి నాయకుడు అధ్యక్షుడు ఇవాళ కేసు ఇచ్చినటువంటి మాధవరెడ్డి, పుట్టెం మాధవరెడ్డి అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఎక్కడ ఎదిగనిస్తారండి? బీసీలను ఎక్కడ రాజకీయ అవకాశాలు రాణిస్తారండి వీళ్ళు? ఇప్పుడు మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ, మేము చిత్తశుద్ధితో ఉన్నాం, జీవో జారీ చేస్తాం. ఇవాళ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళెవరో పిల్ వేస్తే దాని కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించదు కదా. 3 పార్టీలు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఎస్ గౌడ్ గారు, నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు విన్నారు కాన్వర్సేషన్ మొత్తం డిబేట్ లో విన్నారు కదా. ఇప్పుడు పాపం మాది కాదు అంటే మాది కాదు అని చెప్పేసి 3 పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే 3 పార్టీలు కూడా మాకు ఓకే 42% బీసీ రిజర్వేషన్ కి మేము ఓకే అని చెప్తూ ఉన్నారు. మరి లోపం ఎక్కడుంది? ఎందుకు ఇది అమలు కావడానికి ఎవరిది అంటారు తప్పు? 3 పార్టీలు కూడా ఒకటే, వాటి యొక్క మూలాలు, వాటి నాయకత్వాలు అన్ని కూడా ఈ బీసీల నుంచి ఉన్నటువంటి పార్టీ నాయకత్వాలు కాదు వాస్తవం. నేను ముందుగా కాంగ్రెస్ నుంచి మొదలు పెడతాను. కాంగ్రెస్, తర్వాత బీజేపీ, లాస్ట్ బీఆర్ఎస్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని చెప్పేసి అనేక రకాల హామీలు ఉన్నాయి బీసీలకు. మనకు కాంట్రాక్టర్లోనూ వాటా ఇస్తామన్నారు, తర్వాత ఎంబీసీని ఒక మంత్రిని చేస్తామన్నారు, ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కులాల వారికి కూడా కొన్ని హామీలు ఉన్నాయి. బీసీలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది వాస్తవం. కానీ ఇక్కడ నుంచి తను ఇక మనం గెలిచినాము, అధికారంలోకి వచ్చినాం కదా, ఇక మనం ఎవడు అడుగుతలే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామ్రాజ్యం, ముఖ్యంగా రెడ్డి వెలమ కమ్ సామ్రాజ్యం, వీళ్ళ కేవలం ఓట్ల వేసేంత వరకు తర్వాత వాడు అడిగేటోడు లేడు అని చెప్పేసి అనుకున్నారు. అంతకుముందుకున్నటువంటి సాంప్రదాయక సంఘాలు ఉంటాయి, ఆ సాంప్రదాయక సంఘాలు పెద్దగా మనం ఏం ఇంపాక్ట్ చేయలేవు కాబట్టి మనం ముందుకెళ్ళొచ్చు లేరని అనుకోరు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక పరిణామం బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఏర్పాటు చేయడం. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేసిన తర్వాత 42% రిజర్వేషన్లను ఎలా సాధించుకోవాలో దానికి సంబంధించినటువంటి అనేక పోరాటాలు చేస్తాం. ఢిల్లీ నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మనం ఆ కార్యాచరణను కొనసాగించాం. తత్ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఈ కులగణన జరిగిన తర్వాత 42% సంగతి ఏంటని తేలిస్తే 42% మేము 9th షెడ్యూల్లో చేర్చాలని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం స్పష్టంగా బలంగా చెప్పడంతో 9th షెడ్యూల్లోకి ప్రాసెస్ మొదలుపెట్టారు. అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ గారు ఆమోదం పెట్టిన తర్వాత రాష్ట్రపతి భవన్ చేరిన తర్వాత అది అక్కడ ఆగిపోయింది. ఇక దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కంపల్సరిగా చట్టం పొందాలి, చట్టం రూపొందితేనే అవుతుంది. ఇది వాస్తవం. 9th షెడ్యూల్లో పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలు కేవలం అసెంబ్లీలో చేస్తే సరిపోదు, పార్లమెంట్ లో కూడా చేస్తేనే చట్టం అవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ, బీజేపీ వాళ్ళకు కానీ, టీఆర్ఎస్ నాయకులకు అందరికీ. కానీ ఈ వర్గాలు ఏవి కూడా బీసీల నుండి లేవు కాబట్టి దీన్ని తాత్సారం చేశారు. ఎన్ని నెలల పాటు? సుమారుగా 3 నెలల కాలం దాని మీద కనీసం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాని కలవడానికి అనేక సందర్భాలు ఢిల్లీ వెళ్ళారు, అనేక విషయాల మీద కలిసిరు, కేంద్ర మంత్రులు కలిసిరు. కానీ ఆయనకి ఎక్కడ కూడా ఈ అంశాన్ని కనీసం ముందుకు తీసుకెళ్దాం, మరి చట్టం చేయకపోతే మనకి ఇబ్బంది అవుతుంది కానీ ఆలోచన లేకుండా ఉన్నాడే. ఆయన పనిలో ఏమున్నాడంటే ప్రతిరోజు ప్రతి దినం ఒక రెడ్డిని తీసుకొచ్చుకొని ఆయన నామినేటెడ్ పదవుల్లో రిక్రూట్ చేసుకుంటా ఉన్నాడు. వివిధ కార్పొరేషన్లకు, చైర్మన్లకు, ఎన్ని సంస్థలు చూసినా కానీ అన్నింటిలో రెడ్లే ఉన్నారు. 190% మంది పైగా ఈ రెడ్లతోనే నింపుతారు. ఎస్సీ ఎస్టీలో బీసీలకు అసలు మినిమం కూడా ఇందులో ప్రాధాన్యత కల్పిస్తుంది. ఆయన ఒక వైఖరి ఈ రకంగా ఉంటే ఆయన బీసీల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడని ఆశించడం అది మనం ఆశించలేనటువంటి శుభ పరిణామంగానే మనం చెప్పాలి. తర్వాత ఆయన డ్రామాలు మొదలుపెట్టింది.
బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ మేము మరోసారి ఢిల్లీకి పోతున్నాం, ధర్నా చేస్తాం అని అన్నారు. మొదటిసారి బిల్లు పెట్టినప్పుడు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కూడా మద్దతు ఇచ్చింది. రెండోసారి ఢిల్లీకి పోతున్నప్పుడు మేము అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి 9 షెడ్యూల్లో పెట్టడానికి అని చెప్పేసి బలంగా చెప్పడం జరిగింది. వివిధ సందర్భాల్లో వ్యక్తిగతంగా పంపినాం, లెటర్ చేసినాం. తర్వాత ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అని చెప్పారు. ఫైన్, ఓకే, కాంగ్రెస్ పార్టీది అయిపోయింది. నెక్స్ట్ బీజేపీకి రండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా డ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీ వేదికగా ఆయన చేసినటువంటి పార్లమెంట్ లో మాట్లాడతాము, మేము మా అందరం కూడా రాహుల్ గాంధీతో మాట్లాడిస్తామని మాట్లాడించలేదు. బయట డ్రామా చేసి ఆయన మేము రాహుల్ గాంధీ ప్రధాని చేసేంత వరకు కూడా మేము ఈ అంశాన్ని సాగదీస్తాం అనేటువంటి అధికారికంగా ముఖ్యమంత్రి ప్రకటించారు ఢిల్లీ వేదికగా. మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ముగ్గురు మీకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది, అందుకోసమే కొంచెం క్రిస్ప్ గా చెప్పండి. రెండోది బీజేపీ పార్టీకి వద్దాం. బీజేపీ వాళ్ళు ఇప్పుడు అంటుంది మొట్టమొదటిగా వాళ్ళు అనేది తెలంగాణ అంశం వరకు అయితే ఇందులో ముస్లింలు ఉన్నారు అని అంటున్నారు. అసలు బీజేపీ నాయకులకు కేంద్ర మంత్రుల నుంచి కార్యకర్తలు అంటే ఎవరికైనా అసలు బీసీలు అనే దానికి రాజ్యాంగంలో డెఫినేషన్ తెలియదు అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. బీసీలు అంటే కేవలం హిందూ మతంలో మాత్రమే ఉన్నటువంటి బీసీలు కాదు. ఆ రోజు రాజ్యాంగంలో ఎస్సీలను ఎస్టీలను షెడ్యూల్ చేయబడింది. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ప్రజెంట్ కరెంట్ ఇష్యూ మీద మాట్లాడండి అన్న. ఎన్నికల కమిషన్, హైకోర్టు అవి వీటి మీద మాట్లాడండి. ఎన్నికల చరిత్ర వేసుకుంటా పోతే చాలా టైం పడుతుంది. చరిత్ర చెప్తలేదు. బీసీలు అనే పదానికి స్పెల్లింగ్ మీనింగ్ తెలియదు బీజేపీ నాయకులకు అనేటువంటిది. కాబట్టి బీజేపీ దగ్గర ఉన్నటువంటి లోపం ఏంటి అది మాట్లాడండి. ఆయన చెప్పేది ఏంటంటే బీసీలు అంటే కేవలం హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అనుకోవడం. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాట్ క్యాస్ట్. ఓకే ఓకే. క్లాసెస్ అనే పదానికి క్యాస్ట్ అనే పదానికి చాలా తేడా ఉంది. హిందూ మతంలో మాత్రమే కులాలు ఉన్నాయి, కానీ తెగలు వర్గాలు ఏ ప్రతిలోనే ఉండొచ్చు. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. ఈ క్లాస్ లో ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, జైనులు ఉండొచ్చు, ఇతర మతాల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఇదే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నటువంటి సిస్టమ్. అన్ని రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారు, బీసీలలో ముస్లింలు ఉన్నారు. వాళ్ళని కేటగరైజ్, ఆ రాష్ట్రాల్లో కేటగరైజ్ అయితే వాళ్ళు కూడా కేటగరైజ్, వాళ్ళు యొక్క బెనిఫిట్స్ వాళ్ళు పొందుతూ ఉన్నారు. గౌరవ ప్రధాని గారే చెప్పారు 70% పైగా ముస్లిం కులాలు, ముస్లిం జాతులు మా దగ్గర ఓబీసీ రిజర్వేషన్ పొందుతున్నాయని చెప్పేసి గౌరవ ప్రధాని గారే చెప్పారు. మరి వీళ్ళు ఇట్లా చెప్పిన వాళ్ళు మరి ఈడ మాత్రం బీసీలలో ముస్లింలు కలిపారు, వాళ్ళకి 10% ఇస్తున్నారు అంటున్నారు. చట్టంలో ఎక్కడ కూడా 10% ముస్లింల కోసం కేటాయిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా పొందుపరచలేదు. దీన్ని తాత్సారం చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు చేయడం లేదు. బీజేపీ వాళ్ళకి నిజంగా కూడా ప్రేమ ఉంటే చేయాలి. దానికి ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నారు. మేము జనగణన చేయబోతున్నాం, కంపల్సరిగా ఈ జనాభా లెక్కలలో మేము ఓబీసీల కులాల వారిగా లెక్కలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి లెక్కలు తీసుకునే కాదు కదా, మాకు హక్కులు అధికారాలు కల్పించమని అంటున్నాం. హక్కులు అధికారాలు కల్పించమంటే మీరేం చెప్తున్నారు? హిందువులు మేము బంధువులం అనేటువంటి ఒక హిందుత్వ సిద్ధాంతాన్ని అందమైనటువంటి సీసా కథ ఇంతకుముందు కూడా చెప్పినా, నేను మళ్ళీ కూడా చెప్పదలుచుకోవాలి. దానికి కొద్ది వైద్యులు పొందిన ఒక మూత, ఓ ప్రధానం చేసిన రాష్ట్రపతి ఫైనల్ గా బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటిది ఈ షెడ్యూల్లో ఇప్పుడు బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో తగ్గించినటువంటిది బీఆర్ఎస్ అనేటువంటిది అందరికి తెలిసిన విషయం. కొట్లాట ఏదో ఆ రోజు సుప్రీంకోర్టులో విడ్రా చేసుకోకుండా కొట్లాడి ఉంటే ఆ రోజు ఏం జరిగేదో చూసేటోళ్ళు. ఆ రోజే 9 షెడ్యూల్లో తమిళనాడు బాటలో పయనించున్నా బాగుంటుండే. కానీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా బీసీలు అడుగుతలేరు కాబట్టి మేము ఏదైనా చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో 100% బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. రైట్, గౌడ్ గారు, అయితే 3 పార్టీలకు చిత్తశుద్ధి లేదు, 3 పార్టీలకు బీసీల పట్ల వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. మరి ఏంటి పరిష్కారం, ఏంటి దీనికి ఏమనుకుంటుంది బీసీ సమాజం? వస్తుంది రాబోయే రోజుల్లో అందరూ కూడా బీసీలు ఇంతకు ముందు లాగా వెనుకబడి లేరు. వెనుకబడిన వర్గాలని వీళ్ళు చేసిన ప్రచారంలో వాళ్ళు కూడా వెనుకబడి లేము, మేము నెట్టివేయబడినాం. మేము ఏ వర్గాలైతే నెట్టివేయబడినాయో, ఏ వర్గాలైతే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం దేశ సంపాదన కానివ్వండి, ఆర్థిక వనరులు కానివ్వండి, విద్య, ఉద్యోగ, రాజకీయ పదవులను ఎవరెవరు అనుభవిస్తున్నారో లెక్కలు తీస్తున్నారు. బయటికి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఈ రోజు మాట్లాడుతున్నారు. గ్రామాల్లో చైతన్యం వచ్చింది. వీఆర్ రెడీ టు ఫేస్ అని అంటున్నారు. ఎవరైనా కానీ, ఎంత బలవంతులైనా కానీ మేము వస్తున్నాం, మేము చూసుకుంటాం అదేందో అంటున్నారు. తమదైనా సొంత వేదికల నిర్మాణం కోసం కూడా ప్రణాళికలు జరుగుతా ఉన్నాయి. కొన్ని పార్టీలు కూడా పుట్టినాయి, ఇంకా కొన్ని పార్టీలు కూడా వస్తుంది. రైట్ అండి, ఓకే. చరణ్ గారు, తమదైన అధికారం సాధించడానికి కావాల్సినటువంటి నాన్ వీఆర్కే కులాలకు కంపల్సరిగా రెడ్డి, కమ్మ కులాలకు బీఆర్ఎస్ ప్రకటిస్తున్నాం అనేటువంటి స్పష్టంగా చెప్పగలుగుతాను. వస్తాను దత్తాత్రేయ గారు. ఎస్, ముందు స్టార్ట్ విత్ చరణ్. మేడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే తప్పని చెప్పి భారతీయ తోటి మాట్లాడుతుంది. ఎందుకంటే 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 10,389 మంది ఎమ్యులేటర్లు పనిచేసిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 75 ప్రశ్నలకు
అందులో ప్రశ్నల గురించి కూడా పెద్ద ఎత్తున ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించండి అన్న, బయటకి పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, ప్రకటించండి అని అడుగుతున్నాం మేము కూడా. పెడతారండి. One second. పెట్టకముందే మీరు రాజకీయం చేసి ఇప్పుడు తీర్మానం మళ్ళా ఉన్నాడు. ఆయన ఏం చేసిండు? ఈ లెక్కలే తప్పని. అసలు ఎవరన్నా దేశం లెక్కలు చేసిండు? ఒకసారి లెక్కలు చేసిండి, ఆ లెక్కలు తప్పైతే తప్పనాల. అసలు దేశంలో లెక్కలు తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి చేసిరంటే ఆ లెక్క తప్పు. ఈ క్యాస్ట్ అంటే కులాల మధ్య పంచాయతీ పెట్టి ఏకంగా ఈ బీసీ అంశాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం చేసినప్పుడు ఎట్లా ప్రకటిస్తాం మేము? అదే కాకుండా సార్ ఎట్లా ప్రకటిస్తారండి? మీరు ఇంటలెక్చువల్ అని అంటారు, ఇంటలెక్చువల్ పోవడం అని మీరే చెప్తారు. ఇక్కడ గందరగోళం క్రియేట్ చేసి కులాల మధ్య పంచాయతీ పెట్టేసి ఏకంగా బీసీ అంశాన్ని తప్పుదారి పడిస్తే ప్రమాదం అవుతుంది కదా. ఈ అంశాన్ని చాలా చాకచక్యంగా ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సినట్టు ప్రతి పని ఈ రోజు బీసీ గురించి ఇంత పెద్ద చర్చ జరిగిందంటే ఎవరి వల్ల అయింది? మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం బట్టే కదా. అదే జాతీయ స్థాయిలో ఎవరి వల్ల అయింది? ఆగండి సార్, ఒక్క నిమిషం గౌడ్ గారు. మీరు దయచేసి సార్ మీరు మంచిగా మాట్లాడాలి. మీరు మంచిని మాట్లాడి చెడుని చెడని మాట్లాడి మేము ప్రశ్నించొద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా కోరతలేము. మీ మహాభారతంలో కుక్కనే అర్జును మునిమను ప్రశ్నిస్తుంది, మేము దాన్ని నమ్మేవాళ్ళం. ఈ భారతీయ జనతా పార్టీలో ఏంటంటే వాళ్ళు ఎంతసేపు హిందుత్వాన్ని ఓటు బ్యాంకు వాడుకునే వాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు ఇందుకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ తీసుకొచ్చారు. మరి ముస్లింలు మీరు ఎందుకు పెట్టారా? మరి ఎందుకు పెట్టారని మేము అడుగుతా ఉన్నాం. అంటే ముస్లింల పేరు మీద ఓట్లు మాత్రం హిందువుల ముస్లిం మధ్య గందరగోళం క్రియేట్ చేయాలా, ఓట్లు వేయించుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. సిక్కులు ఎస్సీలలో ఉన్నాను, మరి అంటే సిక్కులలో ఎస్సీలలో ఉండొద్దని మీరు కోరుకుంటా ఉన్నారా? అదే కాకుండా బీసీసీల క్రిస్టియన్లు ఉంటారు, అదే కాకుండా బీసీలో ముస్లిమ్స్ ఉంటారు, బీసీఏలో ఉన్నారు, బీలో ఉన్నారు, ఈలో ఉన్నారు. మీ ముస్లింలకు సంబంధించి చాలా తెగలు వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రిజర్వేషన్ ఇస్తారు. కాబట్టి దయచేసి ఏంటంటే ప్రతి దానికి రాజ్యాంగం చేసే ప్రయత్నం. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఏ విధంగా చేస్తే అయితే అని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎన్నికగా తీసుకొని 70% తీసుకొని రాష్ట్రం మొత్తం 56% బీసీలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గం యూనిట్గా తీసుకుని 80% వచ్చినట్లయితే ఖచ్చితంగా రిజర్వేషన్ పెంచుకోవచ్చు. అది మధ్యప్రదేశ్లో అయిందని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచిస్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయం. అదే కాకుండా మీరు మండల కమిషన్ రిపోర్ట్లో 52% రిజర్వేషన్ బీసీలు అని చెప్పి ఇస్తే మరి ఎందుకు 26% పెట్టిరు? జనాభా ఆధారంగా రిజర్వేషన్ పెంచితే అది కోట్లలో వీగిపోతుంది. కాబట్టి జనాభా ప్రాతిపాదికంగా కాకుండా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇందిరాసాని కేసు కాబట్టి రకరకాల కేసులు వచ్చినాయి. రాజకీయం చేసే కోణంలో ముందుకు పోతా ఉన్నారు తప్ప కేటగిరికల్ గా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. నేను అడిగేది ఏంటంటే ఓకే జీవో రాకపోతే స్థానిక సంస్థలకు వెళ్ళరా? దయచేసి ఇక్కడ అర్థం చేసుకో. ఒకనాడు కేసులు వేరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అది 60% అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాకు డేటా ఉంది, 88 కోట్ల సంబంధించిన డేటా, పేజీల డేటా ఉన్నది. వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రిజర్వేషన్ ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం 56% బీసీలు ఉన్నారు. కాబట్టి 56%లో 42% రిజర్వేషన్ ఎందుకు ఎంచుకున్నాం అంటే ఆనాడు 52% బీసీలు అని చెప్పి మండల కమిషన్ చెప్తే 26% మాత్రం ఎందుకు ఇచ్చింది? మరి అట్లాంటి కోట్లు వీగిపోతాయి కాబట్టి 56 అని చెప్పలేము మేము కూడా. కాబట్టి ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు. దేశంలో ఈనాడు ఇంత పెద్ద చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కారణం జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన చేస్తని చెప్పి భారతీయ జనతా ఒప్పుకోలే. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత కదా. బీఆర్ఎస్ ఆరోపణలకు ఏం చెప్తారు అంటే మీరు ఇద్దరు ఒకటే, మీరు కొట్టినట్టు చెయ్యి నేను ఏడ్చినట్టు చేస్తాను అనేటువంటి ఒక డ్రామా నడుస్తోంది మీ ఇద్దరి మధ్య, బీజేపీ అండ్ కాంగ్రెస్. మేడం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో ఎంపీలు లేరు. మీరు రాజ్యసభ 4 ఉన్నారు. మీరు పోయిరా రాష్ట్రపతి దగ్గరికి? భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యే, 2 కేంద్ర మంత్రులు. మీరు పోయినా? మరి బీసీని ముఖ్యమంత్రి చేస్తాన భారతీయ జనతా పార్టీ బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు చేశారు. కౌన్సిల్లో ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు. సరే 6 నెలల తర్వాత మార్చొచ్చు, ఎందుకంటే ముందు లేడు కాబట్టి మరి మార్చే అవకాశం లేదా. అదేవిధంగా కొమరయ్య గారు మన గెలిచిన తర్వాత మార్చలేదు. రాష్ట్ర అధ్యక్షుడు చేసినా చేయలేదు. మీరు బీసీల గురించి మాట్లాడితే ఎట్లా అని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా మన కర్ణాటకలో ముఖ్యమంత్రి బీసీ ఉన్నాడు, ఇక్కడ ఓసీ ఉన్నాడు, డిప్యూటీ సీఎం గా ఎస్సీ సామాజిక వర్గం సభ్యులు బట్టి విక్రమార్క ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ కదా. మీరు బీసీలకు ఏం చేసినా అడుగుతా ఉన్నాం. మీరు బడ్జెట్ లో నిధులు ఇవ్వరు, ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, ఓట్లు కావాలా, కానీ రిజర్వేషన్ పెంచడానికి భారతీయ జనతా వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళే చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ అదే మాట్లాడింది, బీజేపీ అదే మాట్లాడుతుంది, నరేంద్ర మోడీ అదే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించాలి కదా. మీరు మిగతా విషయాల్లో ప్రశ్నించండి. మీరు ప్రశ్నించొద్దని చెప్పి మేము కోరతలేము. ప్రశ్నిస్తే కేసులు పెడతామని చెప్పి గతంలో కేసీఆర్ మేము మాట్లాడతలేం. మహాభారతంలో కుక్కనే అర్జును మనుమనని ప్రశ్నించింది, మేము దాన్ని నమ్మే వాళ్ళం. అదే కాకుండా రాజు అనేవాడు విమర్శలు ఉండదని మేము కోరుకుంటలే. గతంలో కేసీఆర్ అదే కోరుకున్నారు. కాబట్టి తెలంగాణ దివాలా తీసి మేము అది కూడా కోరుకోవడం. కాబట్టి ప్రజాస్వామ్యం ఉంది. ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి
మీడియాకు స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియాకు స్వేచ్ఛ ఉంది. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నది, కేంద్రంలో ఒప్పుకోలేదు. కాబట్టి దొంగనీతో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా సిద్ధతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా బీసీ పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు అసెంబ్లీలో మా నాయకులు ఎవరు ఉంటారు, కౌన్సిల్ ఎవరు ఉంటారు అనేది పార్టీ వ్యక్తిగత అంశం అండి. వ్యక్తిగత అంశం. ఇది ఎవరి అంశం మరి? ఇది ఎవరి అంశం అంటున్నా? మా అంశం కాదు, ఏ అంశం మరి? కాదు, నాకు అర్థం. మీరేమో వ్యక్తిగత అంశం, మాది వ్యక్తిగత అంశం. మా పార్టీ వ్యక్తిగత ఎవరు ఇచ్చారు మరి? మీరు కాదు మేనిఫెస్టో అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఓడిపోతే ఒకటి ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంటే మీరే ముఖ్యమంత్రి చేస్తా చెప్పి ఒప్పుకున్నది అంటే మీరే వ్యక్తిగత వ్యక్తిగత అంశం కాదా? వినండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి, ఒక నిమిషం ఆగండి. ఎస్ వెంకటరెడ్డి, నేనేమంటున్నా మేడం అంటే అది మా వ్యక్తిగత పార్టీ అంతర్గత విషయం. రెండు, మీరేమన్నారు, మీరు బీసీ ముగ్గురికి ఇచ్చారు, ఇంకా ముగ్గురికి ఎందుకు ఇస్తే మీరేం పోయింది? ఇప్పుడు మీరు నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఇచ్చారో చెప్పండి. మన 23 ఎన్నికల లోపల మీరు ఎంతమంది బీసీలకు మేము 38 మందికి ఇచ్చినాం. మీరు అట్టి కష్టం మీద 20-25 మందికి మీరు సీట్లు ఇచ్చారు. మీరు మాట్లాడతారండి బీసీల అభివృద్ధి గురించి? మాకు మాట మీ చట్టం పరిధిలో లేనటువంటి అంశాల గురించి మీరు చేయలేదు. వాళ్ళకు మీరు పెద్ద మోసం చేసినటువంటిది, బీసీలో మోసం చేసేది రేవంత్ రెడ్డి గారు అనేది చాలా ఫస్ట్ గా కనపడుతున్నటువంటి అంశం. చెప్పండి. బీజేపీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి మాట నాకు చెప్పాలి. గడిచిన 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి మనం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బీసీల కోసం ప్రత్యేకంగా ఏమైనా ఆర్థిక పరంగా గానీ సామాజిక అభివృద్ధి కోసం గానీ ఏమైనా పథకాలు ప్రవేశపెట్టేదా? విశ్వకర్మ ఎంత పెద్ద స్కీమ్ అండి? మీరు ఎట్లా మాట్లాడతారండి? ఎన్ని వేల కోట్ల రూపాయలు విశ్వకర్మ ద్వారా మొత్తం బీసీలలో అది కాదు. ఎన్ని వేల కోట్ల, ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? ఇక అది సమస్య వేరుంటుంది. ఖర్చు పెట్టేదే పెట్టగానే పోయిందా? వెంకటరెడ్డి గారు 27 మంది మంత్రులు ఇచ్చిన 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు కేంద్రంలో. మీరు కులాల మాట్లాడితే సమస్య సెటిల్ కాదండి. గౌడ్ గారు ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి దయచేసి, ఓవర్ ల్యాప్. తెలంగాణ రాష్ట్రం వెంకరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థలు, 23,000 పైసలకు మీరే సర్పంచులు ఎప్పుడు జడ్పీసీలు ఎత్తారని చెప్పేసి నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుగా ఇవాళ బీసీల బతుకు 5 సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సరే, ఒక ప్రయత్నం చేసినట్టుగా అది నటించిందా, సీరియస్ గానే చేసిందా? ఒక ప్రయత్నం చేసి 42% డెడికేషన్ కమిషన్ ద్వారా ఒక లెక్క తీసి అసెంబ్లీలో బిల్లు పెట్టి మీ దగ్గరికి పంపిస్తే మీరెందుకు మరి ఆమోదించకుండా వెయిట్ చూస్తా ఉన్నారని నాకు అర్థం కాదు. మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఒక 4 ఎమ్మెల్సీలు ఉంటారు, కానీ 2 కేంద్ర మంత్రులు నుండి ఒక ప్రధాన మంత్రి అపాయింట్మెంట్, ఒక రాష్ట్రపతి అపాయింట్మెంట్ బీసీల విషయంలో ఒకటి ప్రకటించారు. వెంకటరెడ్డి గారు దత్తాత్రేయ గారు మొత్తం పదవులని ఒక్క నిమిషం ఆగాలి. వెంకటరెడ్డి గారు ఒక ఫైనల్ ఒక స్టేట్మెంట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో మీరు 50% స్లాబ్ మించకూడదు అనేటువంటి కేసు వేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇందిరా సహాని ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకుందండి. తర్వాత తదనంతరము మీరు కులాల పరంగా ఒక్క నిమిషం గౌడ్ గారు ఒక్క నిమిషం అండి. మన డిబేట్ అగ్రవర్ణాల గురించో లేకపోతే కుటుంబ పాలన గురించో మాట్లాడుకోవట్లేదు మనం.
అదే మే- మాట్లాడుతున్నా. మేమెంతో ఒక నిమిషం గౌడ్ గారు ఒక్క నిమిషం ఆగండి, నేను టైం ఇస్తాను, ఒక నిమిషం ఆగండి. అగ్రవర్ణాల గురించి కుటుంబ పాలన గురించి మనం డిబేట్ చేయట్లేదు. ఈ రోజు బీసీలు మేమెంతమంది ఉన్నామో మాకు అంత ఇవ్వాలి అనేటువంటి ఒక దానిపైన మాట్లాడుతున్నాము. మేమెంతో మాకంత అనేటువంటి దీంతో వెళ్తున్నాము. దాని గురించి ఎందుకు డిలే అవుతోంది, దీనికి పరిష్కారం ఏంటి అనే దాని గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది, ఒక అర్థవంతంగా ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తుంది. అదే మేడం, విశ్వకర్మకు సంబంధించి చెప్పిందండి, 0.26% మాత్రమే బడ్జెట్ నిధులు కేటాయించి దాని మీద విశ్వకర్మ అంట బీసీలో మొత్తం లాభం జరిగింది మాట్లాడితే ఎట్లయితే మేడం? 50 లక్షల బడ్జెట్ లో ఓన్లీ 0.26% మాత్రమే బీసీలకు సంబంధించి నిధులు కేటాయించి మొత్తం బీసీలకు ఇచ్చింది 3% మాత్రమే. Yeah. నరేంద్ర మోడీ గారు 90 మంది ఎంపీలు 20 కేంద్ర మంత్రులు ఉంటే బీసీలకు ఇచ్చింది గుండు సున్నా. అదాని అంబానీ మీద చేసే ప్రయత్నం తప్ప ఎవరైనా బీసీలకు చేసినా మీరు? ఒక్క నిమిషం అసలు బీసీలకు మీరు ఏం చేసినా అడుగుతా ఉన్నా, మీరు బీసీ రోడ్లు ఇస్తే మీరు మేము కాదు. మంత్రులు వాళ్ళు 3 ఖాళీలు లేదా మంత్రులు? ఏమిటిగా మేము ఇవ్వలేదు. మేము రాజ్యసభ 2 వస్తే ఆగండి, రాజ్యసభ 2 వస్తే బీసీలకు ఇచ్చినాం, ఎమ్మెల్సీలు వస్తే బీసీలకు ఇచ్చినాం. అరే మీరు ఏమి ఇచ్చిన అర్థం కాకడతా? మీరు రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వలేదు, బీజేపీ నేత ఇవ్వలేదు, కౌన్సిలర్ నేత ఇవ్వలేదు. మీరు మాట్లాడలేదు నాకు అర్థం కాకడతా? మీరు ఏమిటి మీరు మాట్లాడలేదు? ఒక్క నిమిషం అరే మీరు ఏం చేసి బీసీలకు నిధులు లేదు, పదవులు లేదు. మీరు ఒక్క నిమిషం మరి మీరు ఇంత చేస్తాము అని చెప్తున్నా. ఒక్క నిమిషం గౌడ్ గారు, 42% బీసీలకు ఇవ్వాలని ఇంత పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు మరి నాన్ బీసీని పెట్టింది చెప్పండి మేడం. ఇప్పుడు రాధాకృష్ణ గారు పెట్టింది మీరు కరెక్టే. మీరు ప్రేమ రాధాకృష్ణ గారు పెట్టారు, తమిళనాడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పెట్టారు. ఎందుకు మీరు బీసీ తీసేసి మీరు జైజీ దాకా ఎట్లా తీసేస్తున్నారు? ఇప్పుడు ఏ కారణం వల్ల తొలగించారు చెప్పిరా మీరు? 24వ తారీఖు నాడు ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఉపరాష్ట్రపతి కార్యాలయం బయటకి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అర్థాంతరంగా మీరు రాజీనామా చెప్పారు. ఒక ఉపరాష్ట్రపతిని కూడా అఘోర పరిస్థితి భారతీయ జనతా పార్టీ. ఆనాడు జాట్ ఓట్లు కావాలా, ఇప్పుడు తమిళనాడు ఓట్లు కావాలా? ఎలక్షన్లు వస్తే రిజర్వేషన్ గుర్తొస్తే భారతీయ జనతా మేడం బీహార్ ఎలక్షన్ల కోసం జీఎస్టీ తక్కువ చేస్తారు, ఢిల్లీ ఎలక్షన్ల కోసం ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల రిబేట్ తీసుకొస్తారు. మీరు భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రమే డ్రామాలు తప్ప వాళ్ళ బీసీల మీద ప్రేమ ఉండదు, తెలంగాణ సమాజం మీద కాదు. ఇప్పుడు ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రధానమైనటువంటి విమర్శ ఎలిగేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు బీహార్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్ ఎన్నికలు, లేకపోతే రేపు అనర్హత పిటిషన్ సంబంధించి ఏం జరుగుతుందో అనే ఆ ధోరణిలోనే వెయిట్ అండ్ వాచ్ అనేటువంటి ఒక దీన్ని అవలంబిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే స్థానికాలు లేట్ చేస్తోంది అని అంటున్నారు. మేడం మేము ఎలక్షన్ల కోసం ఎలక్షన్ల కోసం అనుకుంటే ఎప్పుడో ఎలక్షన్ పెట్టేవాళ్ళం. చాలా మంది ఇప్పుడు గ్రౌండ్ బాగుంది పెట్టండి అని చెప్పిన సందర్భం కూడా చూసినాం. కానీ బీసీల సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలి, దేశవ్యాప్త చర్చ జరగాలి, ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇంత పెద్ద చర్చ బీసీలు ఎండా ముంచిన వాళ్ళు బీసీల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కులగన్న చేసి జాతీయ స్థాయి ఇష్యూ చేసింది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, ప్రతిసారి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ అడ్డుకుందనేటువంటి మా మీద ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయ దురుద్దేశంతో ఒక కామెంట్ జరుగుతా ఉంది కదా. కేసీఆర్ గారి సమయంలో ఆర్టికల్ 243D6 ప్రకారం T6 ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకునేటువంటి రైట్ రాష్ట్రాలకి ఉందన్న విషయాన్ని గమనించిన కేసీఆర్ గారు ఈవో నంబర్ 396 తీసుకొచ్చి 34% రిజర్వేషన్లు అమలు చేస్తే గోపాల్ రెడ్డి అనేటువంటి ఒక జడ్జర్లకు సంబంధించినటువంటి ఒక రెడ్డి నాయకుడు ఆ రిజర్వేషన్ల మీద కేసేసి వాళ్ళ రిజర్వేషన్ రాకుండా అడ్డుపడ్డాడు. దానికి కేసీఆర్ ఏ విధంగా కారణమవుతాడండి నాకు అర్థం కాదు. ఇవాళ తెలియకుండా చాలా మంది ఈ విషయాలు మాట్లాడారు. కంప్లీట్ చేయండి. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉందా, ఈయన రేవంత్ రెడ్డి ఉందా, లేకపోతే రేపు పొద్దున కిషన్ రెడ్డి గవర్నమెంట్ వస్తా తెలియదు. ఎవరి ప్రభుత్వం వచ్చినా మీరు బీసీలకు ఏదైనా చేయాలి అనుకుంటే 9వ షెడ్యూల్లో చేర్చడం ఒకటే పరిష్కారం. 9వ షెడ్యూల్లో చేర్చకుండా 3 పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయనే విషయం బీసీ సమాజానికి అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ముందు 9వ షెడ్యూల్లో చేర్చండి, తర్వాత సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దాం. ఇంకొక ఫైనల్ గా బీసీ రిజర్వేషన్లు కాదు, ఏ రిజర్వేషన్ల కోసమైనా రాజ్యాంగంలో ఎక్కడైనా లిమిటేషన్ ఉందా? సుప్రీంకోర్టు గైడ్ లైన్సే అదేమి లక్ష్మణ రేఖ కాదు అనే విషయాన్ని కూడా గమనించాలి. రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును అడ్డు పెట్టేసి గేమ్ ఆడడం బంద్ చేయాలి. క్లియర్ గా రాజ్యాంగం చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఎవరికైనా రిజర్వేషన్ కల్పించేటువంటి అధికారం ఉంది. ఎంత పర్సెంటేజ్ కల్పించవచ్చు అనేటువంటిది రాజ్యాంగం పరిధిలో ఉంది. రాజ్యాంగాన్ని మించి సుప్రీంకోర్టు కాదు. కాబట్టి ఆ దిశగా మీరు చట్టసభల్లో శాసనాలు చేస్తే సాధ్యమైతది. సాధ్యం కాదు సుప్రీంకోర్టు అంటే ఈ డ్రామాలు బంద్ చేయాలి 3 పార్టీలు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గౌడ్ గారు, దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, చరణ్ కౌశిక్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.